రథసప్తమి ప్రత్యేక స్నానం పూజా విధానం. హిందూ పురాణాల ప్రకారం కశ్యప మహర్షి అదితి దేవి దంపతులకు సూర్య భగవానుడు జన్మించాడు. ఆయన పుట్టినరోజునే రథసప్తమిగా జరుపుకుంటారు. దీన్ని సూర్య జయంతి, అచల సప్తమి, విధాన సప్తమి అనే పేర్లతోనూ పిలుస్తారు. అయితే హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం 2025 ఫిబ్రవరి 4వ తేదీన మంగళవారం రథసప్తమి వచ్చింది. ముఖ్యంగా ఈరోజు చేసే స్నానానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది అంటున్నారు ప్రముఖ నిపుణులు. రథసప్తమి రోజు స్నానం ఎలా చేయాలి? ఎంతో పవిత్రమైన పర్వదినంగా భావించే రథసప్తమి నాడు చేసే ప్రత్యేకమైన స్నానం 7 జన్మల పాపాలు, దోషాలు, దరిద్రాలను తొలగింపజేస్తాయి అంటున్నారు జ్యోతిష్యులు. మరి ఈ పవిత్రమైన స్నానం కోసం 7 జిల్లెడు ఆకులు, 7 రేగిపళ్ళు తీసుకోవాలి. ఆపై స్నానం చేసే ముందు వాటిని శిరస్సుపై ఉంచి తలస్నానం చేయాలి అని అంటున్నారు. ఎందుకంటే ఇవి సూర్యభగవానునికి చాలా ఇష్టం కాబట్టి. రథసప్తమి రోజు చేసే ఈ ప్రత్యేక స్నానం 7 రకాలైన పాపాలను తొలగిస్తుందంట. సూర్యుడిని ఎలా పూజించాలి అంటే, తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకొని పైన చెప్పిన విధంగా తలస్నానం చేయాలి. స్నానం ఆచరించాక సూర్యుడిని ఆరాధించాలి. ఇందుకోసం మీ ఇంటి ఆవరణలో సూర్యకిరణాలు ఎక్కడ స్పష్టంగా పడతాయో అక్కడ ముగ్గులు వేసుకోవాలి. ఆ తర్వాత మీకు వీలైతే చిక్కుడు ఆకులు, చిక్కుడు పువ్వులు, చిక్కుడు కాయలు వీటిని కలిపి ఒక మండపంలాగా పెట్టాలి. అక్కడ సూర్యదేవుని ఫోటో లేదా విగ్రహాన్ని ఉంచాలి. ఆపై ఆ చిత్రపటాన్ని గంధం, కుంకుమ పెట్టి ఎర్రని రంగు పువ్వులతో అలంకరించాలి. ఇవన్నీ కుదరకపోతే మీ పూజా మందిరంలో ఒక తమలపాకు తీసుకొని దానిపై తడి గంధంతో గుండ్రంగా ఒక రూపు గీయండి. దానిని సూర్య భగవానుడిగా భావించాలి. ఒకవేళ మీ దగ్గర సూర్యదేవుని ఫోటో ఉంటే పెట్టండి. అనంతరం గోధుమలతో తయారు చేసిన పదార్థం నైవేద్యంగా పెట్టి సూర్య భగవానుడిని పూజించాలి. మీకు వీలైతే ఆవు పాలతో పాయసం చేసి సమర్పిస్తే ఇంకా మంచిది. అలాగే కొబ్బరి పుల్లల పాయసం, చిన్న రథాన్ని తయారు చేసి ఆ రథానికి పూజ చేసి ఆవు నెయ్యితో చేసిన దీపం వెలిగించాలి. పూజా కార్యక్రమాలు ముగిసిన అనంతరం కుటుంబ సభ్యులు ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి. దానం ఇవ్వాల్సినవి. సూర్యుడికి ఇష్టమైన రథసప్తమి రోజున ఎవరికైనా ఒకరికి గొడుగు, చెప్పులు దానం ఇవ్వడం వల్ల జీవితంలో కష్టాలన్నీ తొలగిపోతాయి అంటున్నారు. రథసప్తమి రోజు ఇలా సూర్య భగవానుని ప్రత్యేకమైన విధి విధానాలతో ఆరాధించడం, దాన ధర్మాలు చేయడం వల్ల సూర్యదేవుడు భక్తులను మంచి ఆరోగ్యం, దీర్ఘాయువును ప్రసాదిస్తాడు అని, ఆదాయపరంగా మంచి ప్రయోజనాలు చేకూరుతాయని అంటున్నారు. అలాగే సూర్యుడి సంపూర్ణ అనుగ్రహం లభించి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని అంటున్నారు.